నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన్ గారు. సార్, చంద్రబాబు గారితో కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా ఆయన మొన్న ఏవైతే 5 ఫైళ్ళ మీద సంతకం చేస్తారో దానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగానే ఇంకా వివిధ అంశాల మీద చర్చిస్తున్నారు. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, అలాగే ముందు గత ప్రభుత్వంలో జగన్ గారి దీంట్లో జరిగిన అవకతవకలో లేకపోతే ఇంకేవైనా ఇలాంటి విషయాల మీద కూడా చర్చించుకుంటున్నట్లుగా ఒక చిన్న సమాచారం. కాకపోతే పూర్తిగా అది బయటికి ఇంకా రాలేదు. ఎలా చూడొచ్చు అంటారు ఈ సమావేశాన్ని? అంటే ఇంకా సమావేశం ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఈ సమావేశం జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ ఏం మాట్లాడారు ఏమి అనేది ఇంకా క్లారిటీ లేదు. బట్ మనకు తెలుస్తున్న విషయాలు ఏమిటంటే ఆయన మొన్న 5 సంతకాలు పెట్టారు కదా, 5 సంతకాలకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అందులో కీలకమైనది మెగా డిఎస్సి. మెగా డిఎస్సిలో 16,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నిటినీ జూలై 1వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభించేసి డిసెంబర్లోగా కంప్లీట్ చేసేసి, అంటే ఉద్యోగాలు ఇచ్చేసి, అంటే జనవరిలో వాళ్ళు ఉద్యోగాలు 16,000కు పైగా టీచర్లు కొత్త ఉద్యోగాల్లో చేరతారు. అంటే డిసెంబర్ నాటికి వాళ్ళు చాలామంది రిటైర్డ్ అవుతారు. కాబట్టి రిటైర్డ్ అయ్యే వాళ్ళ ప్లేసుల్లో కొత్త టీచర్లు చాలామంది వస్తారు. ఇది మంచి పరిణామమే. ఓకే, డన్. ఇక రెండవది ఏమిటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనే దాని మీద క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నిన్న మొన్నటి వరకు విపరీతంగా భయపడారు కదా అందరూ. ఎకరా ఉన్నవాళ్ళు, అరెకరా ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కరూ దాన్ని విపరీతంగా భయపడినారు. జగన్ గారి ఓటమికి అదొక ప్రధానమైన కారణం. ఎందుకంటే భూమి ఉన్న ప్రతివాడు ఈయన ఏదో పాస్బుక్ల మీద వేసేసుకున్నాడు ఫోటోలు, ఇది ఏదో ప్రమాదము, మనకేం హక్కులు ఉండవు అని తెలుగుదేశం చేసిన ప్రచారం కావచ్చు, ఇవన్నీ కూడా అందరూ నమ్మారు మెజారిటీ జనం. వీళ్ళు దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేక వీళ్ళు చతికిలబడ్డారు. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేది రెండో అంశంగా తీసుకున్నారు. ఇంకా మూడవది ఏమిటంటే పెన్షన్లు. ఇంకా పెన్షన్లు ఎలాగో 4,000కి పెంచుతారు, అరియర్స్తో కలిసి 7,000కి ఇస్తారు అనేది ఇంక క్లారిటీగా ఉంది. దాంట్లో ఇంకేమి కొత్త నిర్ణయం ఏముంది, పాతదే అది. ఇంకా అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునఃప్రారంభించడం ఎప్పటి నుంచి అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ అంటే అన్నా క్యాంటీన్లు గతంలో లాగా నో డౌట్, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మంచి పథకాల్లో అదొకటి. అనవసరంగా జగన్ దాని జోలికి పోయి ఎవరికి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. కానీ మంచి భోజనం పెట్టేవాళ్ళు, అంటే నాణ్యతతో కూడిన భోజనం 5 రూపాయలకి పేదవాళ్ళకి పెట్టేవాళ్ళు. మరి ఇప్పుడు అదే 5 రూపాయలకే పెడతారంటే 5 సంవత్సరాలు అయింది కదా. 5 సంవత్సరాల నిర్వహణ ఖర్చులన్నీ చాలా పెరిగిపోతాయి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలంటే. మరి ఎంతమందికి అంటే లిమిటేషన్ ఏమైనా పెడతారా, అంటే భోజనం ఇంతమందికే అనే లిమిటేషన్ పెడతారా, దాన్ని ఎలా నిర్వహిస్తారు, దానికి సంబంధించిన ఏవో నిధులు కూడా ఉన్నాయని అంటున్నారు. కాబట్టి ఓకే, అన్నా క్యాంటీన్లు త్వరలో, అంటే ఎప్పుడు తెరుచుకుంటాయనేది తెలియదు కానీ త్వరలో తెరుచుకుంటాయి. మళ్ళీ పేదవాళ్ళు 5 రూపాయలకి భోజనం చేస్తారు. అది ఒక మంచి విషయం. ఇంకా స్కిల్ సెన్సెస్ అనేవి ఒకటి పెట్టారు. స్కిల్ సెన్సెస్ అంటే కొన్ని వేల మందికి నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకునే విధంగా ఇవన్నీ 5 బాగానే ఉన్నాయి. ఇక్కడ ఈ 5ని కమిటీ అంటే క్యాబినెట్ ఆమోదం తెలపడంలో వీటికి పెద్దగా డబ్బులు ఖర్చు అయ్యే విషయాలు ఏమీ లేవు. డబ్బులు ఖర్చు కావడం అంటే ఒకటి, ముందు మాటకు కట్టుబడినట్టుగా అరియర్స్తో సహా పెన్షన్ ఇవ్వాలి. 7,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్, ఇంకా రకరకాల పెన్షన్లు, మారిన పెన్షన్లు ఉంటాయి కదా, వితంతువులు, ఇంకా మళ్ళీ చాలా ఉన్నాయి దాంట్లో కేటగిరీస్. ఈ కేటగిరీస్ అన్నిటికీ డబ్బులు ఇవ్వాలి. కాబట్టి దానికి గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యి ఉంది. ఎందుకంటే మొదటి నెలే మాట తప్పితే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇంకా మెగా డిఎస్సికి ఎప్పుడైతే డబ్బులు అవసరం లేదు. మెగా డిఎస్సి టీచర్ల అపాయింట్మెంట్ జరిగేది ఎప్పుడు, జనవరి, అంటే ఇంకా 6 నెలలు టైం ఉంది. ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేది అదేమి ఊరికి సంతకంతో కూడిన విషయం, కానీ దాంట్లో కూడా డబ్బులు ఏమీ అవసరం లేదు. అన్నా క్యాంటీన్లకి ఏదో కొన్ని నిధులు ఉన్నాయి. అన్నా క్యాంటీన్ల నిర్వహణ అనేది చాలా పెద్ద విషయం ఏమీ కాదు. అంటే ప్రభుత్వానికి భారంగా మారి ప్రభుత్వము నిధుల కోసము సతమతమయ్యే ప్రాజెక్ట్ అయితే కాదు కదా అది. ఇంకా స్కిల్ సెన్సెస్ అంటారా, అది ఏమిటో ఇంతవరకు ఎవరికి కరెక్ట్గా తెలియదు. ఆ స్కిల్ సెన్సెస్ని ఎంతమందిని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎంత దానికి నిధులు. అసలు సమస్య ఏమిటంటే, సరే పోలవరం పూర్తికి, అది కూడా పోలవరం కూడా ఇంకా కేంద్రం నిధులు ఇవ్వాలి. అదొక ప్రాసెస్. అది పోలవరానికి ఇప్పటికిప్పుడే ప్రభుత్వం కొన్ని వేల కోట్లు, జూలై 1వ తేదీ కొన్ని వేల కోట్లు కేటాయించాల్సిన అవసరం అయితే లేదు. ఇక అమరావతి నిర్మాణం అనేది అలా సాగుతూనే ఉంటుంది. అది 5 సంవత్సరాలు ప్రాజెక్ట్ కాబట్టి, ఆయన చెప్పినట్టుగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కాబట్టి, సరే జనమే దానికి డబ్బులు ఇస్తారు, జనమే దాన్ని నడుపుకుంటారు అనే ఒక చంద్రబాబు గారి ఒక ఇది ఉంది కదా, ఆలోచన. ఆ ఆలోచన ప్రకారం అమరావతి నిర్మాణము. అయితే ఇది ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే
డబ్బులు పూర్తిగా అవసరమైన వీళ్ళ వరుసగా 6 పాయింట్ల పథకాలు ఉన్నాయి. ఈ 6 పాయింట్ల పథకాలకి డబ్బులు చాలా కావాలి. ఎంత కావాలి అనేది దానికి ఏమి లెక్కలు లేవు. హామీలు ఇచ్చేశారు కానీ దానికి ఇదిగో మేము ఇలా లబ్ధిదారులను ఇలా ఎంపిక చేస్తాం. దీంట్లో లబ్ధిదారుల ఎంపిక లేకుండా సులభంగా దానికి కూడా డబ్బులు అక్కర్లేదు. ఆర్టీసీ ప్రయాణానికి కూడా వెంటనే డబ్బులు అక్కర్లేదు. సులభంగా లబ్ధిదారులకు సంబంధించి కేటగరైజేషన్ చేసే అవకాశము ఒక్క ఆర్టీసీ ఉచిత ప్రయాణానికే ఉంది. ఇంకా మిగిలిందంతా కూడా ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనేది ఒక క్వశ్చన్. ఆయన జగన్ గారు ఏమన్నారు, ఆయన చెప్పిన లెక్కల ప్రకారమే 2.5 లక్షలకు పైగా నేను డైరెక్ట్గా అకౌంట్లోకి వేశాను, జనం అకౌంట్లోకి అంటున్నాడు. అంటే 2.5 లక్షలకే అతలాకుతలం అయిపోయి, అభివృద్ధి ఆగిపోయి, రోడ్లు నిర్వహించలేక, దేనికి నిధులు లేక, చివరికి ఆమె హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు మొత్తం పోలీసు సిస్టంలో అంతా కలిసి 2 జాగీలాలు అంటే పోలీసులు నిర్వహించే ఉంటాయి కదా డాగ్స్, 2 డాగ్స్ ఉన్నాయి, దానికి కూడా నిధులు లేవు, ఏం చేయాలా, నేను ఎవరికి చెప్పుకోవాలా అన్నారు ఆమె. అంటే 2.5 లక్షల కోట్లకే ఇంత అతలాకుతలం అయిపోతే రాష్ట్రము, మీరు చెప్పిన పథకాలకి 5 లక్షల కోట్లు కావాలా, అంటే సంవత్సరానికి 1,00,000 కోట్లకు పైగా మీకు కావాలి. మరి మీరు ఎలా తెస్తారు అనేది అందరికి క్వశ్చన్ మార్కు. దాన్ని ఎప్పుడు అమలు చేస్తారు, ఎలా తెస్తారు, దాని లబ్ధిదారుల్ని కుదిస్తారా, లేకుంటే చాలా నామ్స్ పెట్టి ఫిల్టర్ చేసేస్తారా? ఇప్పుడు 3 పిల్లలకి ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, టాటా అంటే 15,000 చొప్పున. ఒకవేళ 3 పిల్లలు ఉన్న వాళ్ళు తక్కువే ఉంటారు కాబట్టి 2 పిల్లలైతే కామన్గా ఉంటున్నారు కదా ఇంట్లో, అంటే ప్రతి ఇంటికి 30,000 రూపాయలు ఇవ్వాలి. ఇక మహిళల పథకం కింద ఇవ్వాలి, దానికి డబ్బులు ఇవ్వాలి, నెలకు 1,500 ఇవ్వాలి, దాని లబ్ధిదారులు ఎవరు, ఇంకా చాలా ఉన్నాయి కదా వాళ్ళు చెప్పినవన్నీ కూడా. ఇవన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు, ఎలా తెస్తారు? ఇన్నిటి మధ్య మళ్ళీ పోలవరం ఉంది, అమరావతి ఉంది, పెంచిన పెన్షన్లు ఇవ్వాలి, అన్నా క్యాంటీన్. సరే, అన్నా క్యాంటీన్లు అయితే పేద ప్రజలకు సంబంధించింది, అదేం పెద్ద నిర్వహించలేనటువంటి పెనుభారం ఏమి కాదు కాబట్టి దాని గురించి ఎవరు మాట్లాడకూడదు. అన్నా క్యాంటీన్ అనేది చాలా మంచి పథకం అది. సరే, ఇప్పుడు ఇవన్నీ కూడా చంద్రబాబు గారి వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జనం. క్యాబినెట్ మీటింగ్లో మరి సాయంత్రానికి వాళ్ళు చర్చించి ఇవన్నీ వీటి గురించి మాట్లాడరా అనేది తెలియదు. ఇక జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన ఏదో మంత్రివర్గ ఉపసంఘం వేస్తామనేది ఒక పీలర్ వచ్చిందంటే అది అవునా కాదా ఇంతవరకు తెలియదు. సరే, ఇంకా అవన్నీ మామూలే. పాత ప్రభుత్వంలో జరిగిన లోపాలు, వైఫల్యాల మీద కొత్త ప్రభుత్వం వచ్చి కమిటీలు వేయడము, విచారణలు చేపట్టడము, కమిషన్లు వేయడము, ఇవన్నీ మామూలు. ఇక్కడ కూడా కాళేశ్వరం వీటిపైన జరుగుతూ ఉంది కదా, తెలంగాణలో కూడా చర్చ జరుగుతూ ఉంది కాబట్టి అవన్నీ మామూలే. అయితే ఈ లోపాలు వైఫల్యాల మీద కమిటీలు వేస్తారా, విచారణ జరిపిస్తారా, ఏం జరిపిస్తారనేది మీ ఇష్టం. అవి నిజంగా లోపాలు వైఫల్యాలు ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ పనిగట్టుకొని వేధించే దిశగా గనక మీ అడుగులు పడితే అప్పుడు కూడా జనము చూసి చూడనట్టు ఉంటారు. మీరు ఎప్పుడైతే జనం మీ మీద ఆగ్రహం, కోపం ఇవన్నీ మొదలవుతాయంటే మీరు చెప్పిన పథకాలు వాళ్ళకి అందకుండా, వాళ్ళకి డబ్బులు రాకుండా, జగనైతే పాటికి అమ్మఒడి ఇచ్చేసేవాడు, విద్యా దీవెన ఇచ్చేసేవాడు, వసతి దీవెన ఇచ్చేసేవాడు, వీళ్ళు చూడండి వీళ్ళు వచ్చారు ఊరికి కమ్మనే ఏదో మీటింగుల మీద మీటింగులు పెడుతున్నారు. కానీ ఇప్పటివరకు అంటే కొంత గ్రేస్ పీరియడ్ ఇస్తారు, కొంత టైం ఇస్తారు ఎవరికైనా. ఎంత ఇస్తారు? నెల, 2 నెలలు, 3 నెలలు ఇస్తారు. 3 నెలలు దాటిన తర్వాత వీళ్ళు ఇంకా మంత్రివర్గ ఉపసంఘము, విచారణ, ఈ కమిషను అనుకుంటూ ఉంటే జనంలో గుసగుసలు, నిరసనలు ఇవన్నీ మొదలైతే ఆ దిశగా చంద్రబాబు గారు ప్రయాణం చేయరనే అందరూ నమ్ముతున్నారు. మరి డబ్బులు ఎలా అనేదే సమస్య ఇక్కడ. అంటే ఆలోచనలు గొప్పగా ఉండొచ్చు, కానీ మీకు ఆచరణలో డబ్బు కావాలి కదా. డబ్బు లేకుండా ఏ పని జరగదు కదా. ఇప్పుడు జూలై 1కి 10,000 కోట్లు కావాలి. సరే, అది ఏదో రెడీ చేసుకున్నారని అంటున్నారు. ఆ తర్వాత ఆగస్టు 1కి, సెప్టెంబర్ 1కి ఒకరోజు కాదు కదా, 5 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రాసెస్ అది. ప్రతి నెల డబ్బులు. మరి ఈ డబ్బులన్నీ ఎలా జనరేట్ అవుతాయి? కొత్తగా ఆర్థిక వనరులు ఏమున్నాయి రాష్ట్రానికి? కొత్తగా మనకేమైనా జిఎస్టీను ఇంకోటు ఒక్కసారిగా 1,000 కోట్లు పడి వచ్చేది ఏమైనా ఉందా? ఏం లేదు కదా. ఇప్పుడు పరిశ్రమలు అయితే రావు, ఇప్పుడైతే పెట్టుబడులు పెట్టేవాళ్ళు అయితే రారు. ఇదంతా ఆయన ఒక గాడిన పెట్టడానికి, ఆయన చెప్పిన ప్రకారం సంపద సృష్టించాలన్నా కూడా కనీసం కొన్ని ఏళ్ళు పడుతుంది. ఈ కొన్ని ఏళ్లలో జనంకు ఓపిక ఉంటుందా, సహనం ఉంటుందా? అంటే చంద్రబాబు గారు కూడా ఇంతే చూడండి, చెప్పారు, మాట నిలబెట్టుకోలేదు అనే ఒక పరిస్థితి రాకుండా ఉండడానికి వీళ్ళు కృషి చేయాలి.
క్యాబినెట్ మీటింగ్లు ఎన్ని పెట్టుకుంటే ఏమనేది కాదు, ఆచరణ దిశగా ఏం జరుగుతూ ఉంది ఇప్పుడు అది అనేది చూస్తారు ఎప్పుడు. అదే ఆ సూత్రం తెలుసు కాబట్టే హామీలు ఇచ్చారు అనుకోవాలి. మరి ఆ సూత్రాలు ఏం పాటించిస్తారు? హామీలు ఇవ్వడం వెనక ఉన్నది ఏమిటంటే జగన్ ఏమైనా సరే ఈసారి ఓడిపోవాలి, ఆ పథకాలే కదా ఆయనకి రక్షణగా ఉన్నాయి, ఆ పథకాల లబ్ధిదారులందరూ కలిసి ఆయన్ని బలోపేతం చేసి గెలుపు దిశగా తీసుకెళ్లకుండా ఉండడానికి కూటమిగా వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండడం ఒకటి, ఆయన వ్యతిరేకతని ఎక్కడ ఒక్క ఓటు కూడా చీలకుండా చేయడం మొదటి స్ట్రాటజీ అయితే, ఏ పథకాలైతే తనను గెలిపిస్తాయని జగన్ నమ్ముతున్నారో అదే పథకాల మీద దెబ్బ కొట్టారు వీళ్ళు, మల్టిప్లై చేశారు. అంటే 2 ఇస్తాం మేము, సరే చూసుకోండి, నువ్వు రూపాయి ఇస్తే మేము 2 రూపాయలు ఇస్తాము అన్నారు. మళ్ళీ వీళ్ళే నిన్న మొన్నటి వరకు అభివృద్ధి విధ్వంసం చేసేసాడు, డబ్బులన్నీ బటన్ నొక్కుతూ రోడ్డు మీద కంకర దోలేకి కూడా పైసా లేదని వీళ్ళే అన్నారు. మరి ఇప్పుడు రోడ్లు వేయాలి, డబ్బులు ఇవ్వాలి, ఈ 2 చేయాలి. ఎలా చేస్తారో చూడాలి. డబ్బులు ధమాకా అంటారే. అదే ప్రజలకి డబ్బులు ధమాకా, ప్రభుత్వానికి ఇవన్నీ జరిగితే, అమలు జరిగితే చాలా సంతోషం. ఎందుకంటే జనానికి డబ్బులు వచ్చి అభివృద్ధి జరిగితే ఇంకా అంతకుమించిన సంతోషం ఏముంది. అక్కడ జగన్ మంచి పాలకుడా, చంద్రబాబు గారు మంచి పాలకుడా అనేది వాళ్ళకి అది కాదు. ఇప్పుడు ఆయన వద్దనుకొని ఈయన గెలిపించారు, ఈయన మాకు చెయ్యాలి, ఏం చేస్తారు అనేది ఇప్పుడు ముందు తెలుస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.